హలో అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. సంక్రాంతి ఈ పండగ తెలియని వారు ఎవ్వరు ఉండరు. ఇల్లంతా చుట్టాలతో కలకలలాడుతూ ఉంటుంది. ఇంట్లో అమ్మ వాళ్ళు పిండి వంటలు చేస్తూ ఒక పక్క పిల్లలు అండ్ ఒకప్పుడు మనం కూడా అదే చిన్నప్పుడు పతంగులు ఎగిరివేస్తూ ఉంటాం. అలానే హరిదాసు గంగిరెద్దుని తీసుకొని రావడం, కోడి పందాలు, ప్యాకెట రాయిలు అండ్ ముగ్గులతో వాకిల్ని నింపడం, జాతరలో తిరగడం, సో ఇవన్నీ గుర్తుకొస్తాయి. సో ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్, కొన్ని మూవీస్ చూస్తే నాకు సంక్రాంతి వైబ్స్ వస్తుంది అండ్ ఆ మూవీస్ ఎప్పుడు చూసినా ఆ వైబ్ అనేది మారదు. సో అలాంటి మూవీస్ గురించి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. నెంబర్ 7, ఉయ్యాల జంపాల. ఈ మూవీలో బావ అండ్ మరదలు చెలిపి వేషాలని అండ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవని అండ్ ప్రేమని చాలా బాగా చూపించారు, ఇంక్లూడింగ్ స్లాంగ్ తో సహా. మూవీ మొత్తాన్ని ప్రాపర్ గా విలేజ్ తో నింపేశారు. హీరో చేసే కోడి పెంట వ్యాపారం నుంచి హీరోయిన్ అండ్ తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి గోదావరి గట్టు మీద ముచ్చట్లు పెట్టడం, సో ఇవి చాలా బాగా చూపించారు. రాజ్ తరుణ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 6, కమిటీ కుర్రోళ్ళు. కమిటీ కుర్రోళ్ళు మూవీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ చాలా సార్లు చూసిన. మూవీలో ఎమోషన్ అండ్ ఆ ఫ్రెండ్స్ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్ అండ్ అండర్స్టాండింగ్, గొడవలు, ప్రేమని చాలా బాగా చూపించారు. వాళ్ళ ఊరిలో ఒక పండుగ జరగడం, ఆ పండుగ ఆ ఫ్రెండ్స్ వల్ల ఆగిపోవడం అండ్ మళ్ళీ ఆ పండుగని వాళ్ళే జరిపించడం, సో ఇదంతా ప్రాపర్ విలేజ్ లో జరగడం నాకు చాలా బాగా నచ్చింది. నెంబర్ 5, అమ్మమ్మ గారిల్లు. అమ్మమ్మ గారిల్లు మూవీలో ఎక్కడో ఉండే హీరో వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవల్ని సాల్వ్ చేయడానికి వెళ్తాడు. వాళ్ళ అమ్మమ్మని అండ్ వాళ్ళ అమ్మని, వాళ్ళ మామయ్యని, వాళ్ళందరినీ కలుపుతాడు. మూవీ అంతా ఒక ఇంట్లోనే జరుగుతుంది. విలేజ్ ని అంతగా చూపెట్టకపోయినా కూడా ఆ ఇంట్లోనే వింటేజ్ వైబ్స్ నొప్పిస్తారు. నెంబర్ 4, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ మూవీ వచ్చిన కొత్తలో నేను అండ్ నా ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ దుకాణంలో దొరికే టోఫోలో ఈ సాంగ్స్ కు సంబంధించిన ఆల్బమ్ దొరికేది, అది వాడుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం. మూవీలో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ విలేజ్ లోనే ఉంటది. అండ్ మహేష్ బాబు గారు అండ్ వెంకటేష్ గారు, అదే చిన్నోడు పెద్దోడు, వీళ్ళిద్దరి డ్రెస్సింగ్ స్టైల్ నుండి మాట్లాడే స్లాంగ్ దాకా అంతా కూడా పక్క పల్లెటూరులో ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ అండ్ దాన్ని అండర్స్టాండింగ్ చేసుకుని సార్ట్ అవుట్ ఎలా చేసుకున్నారా అన్నది స్టోరీ. ఈ మూవీలో అంజలి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. నెంబర్ 3, మూవీలో హీరో ఫ్యామిలీ పక్క పల్లెటూరు, హీరోయిన్ ఫ్యామిలీ పక్క రిచ్. చిన్నప్పుడే 2 ఫ్యామిలీస్ విడిపోతారు. ఒక రీజన్ వల్ల హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. దాని తర్వాత హీరోయిన్ అవసరాల కోసం హీరో పడ్డ కష్టాలు ఏంటి అన్నది చాలా బాగా చూపించారు. ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్ కష్టాలు చూపించారు. మూవీలో కూడా ఒక సాంగ్ ఉంటది, యా యా అని, అది విలేజ్ ని గుర్తు చేసేలా ఉంటది. నెంబర్ 2, గోవిందుడు అందరు వాడేలే. ఈ మూవీలో చిన్నప్పుడు ఒక రీజన్ వల్ల హీరో ఫాదర్ కి అండ్ తాతయ్యకి గొడవ అవుద్ది. అసలు ఆ గొడవ ఏంటి, ఆ గొడవని సాల్వ్ చేద్దామని హీరో ఆ ఊరికి వెళ్తాడు. హీరో ఫారినర్ కాబట్టి అండ్ తనకి విలేజ్ లో జరిగే ఏ విషయాలు కూడా సరిగ్గా తెలియవు. వాళ్ళ తాతయ్య దగ్గర చేరి అక్కడ అన్ని నేర్చుకుంటాడు. ఆల్సో ఆ ఫ్యామిలీని కూడా కలుపుతాడు. హీరో విలేజ్ కి వచ్చినప్పటి నుండి ఎగ్జిట్ దాకా అన్ని కూడా ఒక రియల్ విలేజ్ వైబ్స్ వస్తాయి. నెంబర్ 1, శతమానం భవతి. ఈ అన్ని మూవీస్ ఒక ఎత్తు అయితే ఈ మూవీస్ ఒకటి. ఇవన్నీ మూవీస్ కంటే కూడా నాకు ఈ మూవీ చాలా ఇష్టం. ఎన్నో సార్లు చూసినా బోర్ కొట్టదు. వన్ ఆఫ్ మై బెస్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ గారు అండ్ జయసుధ గారు వైఫ్ అండ్ హస్బెండ్ రోడ్. వాళ్ళది పక్క పల్లెటూరు, అది ఎక్కడో కాదు, గోదావరి జిల్లా రాజమండ్రి ఆత్రేయపురం ఊరు. వీళ్ళిద్దరు పిల్లలు పెరిగి పెద్ద అవుతారు. వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు. ఎంత పిలిచినా ఏ పండగ కూడా రారు. ఇంతలో సంక్రాంతి పండగ వస్తుంది. జానకమ్మ ప్లేడ్ బై జయసుధ గారు తను ఒక కండిషన్ పెడుతుంది, పిల్లలు వస్తేనే నేను ఇక్కడ ఉంటా, లేదంటే నేను పిల్లల దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి. ఏం చేయాలో తెలియని ప్రకాష్ రాజ్ గారు అబద్ధం చెప్పి పిల్లల్ని రప్పిస్తారు. ప్రకాష్ రాజ్ గారు చెప్పిన అబద్ధం ఏంటి, వాళ్ళ పిల్లల్ని ప్రతి పండుగకు వచ్చేలా ఎలా కన్విన్స్ చేశారు అన్నది మూవీ. ఇది చాలా బాగా చూపించారు. మూవీలో ఫస్ట్ షాట్ ఆత్రేయపురం విలేజ్ అప్పర్ వైడ్ యాంగిల్స్ తో స్టార్ట్ అయ్యి అలానే ఎండ్ అవుద్ది. ఊరిలో ధనుర్వాద ఉత్సవాలని ఒక పండుగ జరగడం, అదిగాక మూవీలో కూడా సంక్రాంతి పండుగ జరగడం, హీరో వాళ్ళ ఇంట్లో కూడా అప్పాలు వంటివి చేయడం అండ్ మూవీలో ఆ ఇల్లుని చూసినా కూడా ఒక ప్రాపర్ విలేజ్ హౌస్ గుర్తుకొస్తుంది. అలా ఉంటది. బేసికల్ గా మూవీలో ఒక సీన్ లో సబ్జెక్ట్స్ చూపిస్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మీద మాత్రమే చూస్తాం, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో అంత గమనించాం. కానీ బ్యాక్గ్రౌండ్ లో కొన్ని సీన్స్ వడ్ల బస్తాలు ఉండడం, ఆ బస్తాల్ని వేరే వారు మొయ్యడం, కొన్ని చోట్ల వడ్లని పట్టడం, ఇలాంటివి చూపెట్టారు. వాళ్ళ ఇంటి వెనుక పొలాలని కూడా చూపెట్టారు. అలానే ట్రాక్టర్ ని చూపెట్టడమే కాకుండా ఆ ట్రాక్టర్ ని మూవీలో ఉన్న క్యారెక్టర్స్ తో నడిపించారు. అండ్ ఇది కాక మూవీలో ఒక సాంగ్ కూడా ఉంటది. సంక్రాంతి పండుగని చూపిస్తూ దాన్ని సెలబ్రేట్ చేపిస్తూ హరిదాసులు వచ్చారని ఒక సాంగ్ కూడా ఉంటది. సో ఆ సాంగ్ ఇప్పటికీ ఫేమస్. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఏ ప్రోగ్రామ్ లో అయినా ఆ సాంగ్ వస్తుంది. అండ్ భోగి మంటల్ని కూడా చూపించారు.
అండ్ కోడి పందాలను చూపెడుతూ ఆ ఊరిలో జరిగే జాతరలు కూడా చూపించారు. రంగుల రత్నాలను ఎక్కించడం, సో ఇట్లాంటివి చాలా బాగా చూపించారు. ముగ్గులు పెట్టి గొబ్బెమ్మల్ని కూడా వదిలిపెట్టలేదు. అండ్ మూవీలో ఒక పర్ఫెక్ట్ విలేజ్ పల్లెటూరుని ఎలివేట్ చేసేలా ఇంకో సాంగ్ కూడా ఉంటది. సో ఇన్ని ఎలిమెంట్స్ ఉండబట్టే ఈ మూవీ ఆడియన్స్ కి అంత బాగా ఎక్కింది అండ్ చాలా బాగా నచ్చింది కూడా. అందుకే సంక్రాంతి పండుగకు చూడవలసిన మొదటి మూవీ ఈ శతమానం భవతి. అసలు ఒక సంక్రాంతి పండుగ ఒక ఊరిలో ప్రాపర్ గా సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఏది మిస్ చేయకుండా అన్ని చూపెట్టారు ఈ మూవీలో. సో సంక్రాంతికి మీరు ఏ మూవీ చూస్తారో కింద కమెంట్ చేయండి. సో ఏ మూవీ చూసినా చూడకుండా ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. శతమానం భవతి ఈజ్ మై రికమెండేషన్. సో దాట్స్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.